హాయ్ ఫ్రెండ్స్, నా పేరు యుగంధర్. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వై రెడ్డి అఫీషియల్. ఈరోజు మనం డే 1 ఓటింగ్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మీకేమనిపిస్తుందో కొద్దిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు చూద్దాం, ఎంతమంది ఓట్ చేస్తారు. అలాగే మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు, మీ ఓటు ఎవరికో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ తనుజ గారు ఉన్నారు. ఈమెకి 25 to 26% ఓటింగ్ పడుతుంది. ఏమంటే నిన్నటి ఎపిసోడ్తో బాగా గ్రాప్ పెరిగింది ఈమెకి. నిన్న శ్రీజ వచ్చి నామినేషన్ టైంలో ఈమెని వచ్చి సిల్లీ పాయింట్స్తో టార్గెట్ చేశారు. ఏదో రీతు గారికి తగిలిన దెబ్బని సింపతిగా వర్కౌట్ చేసుకొని శ్రీజ కొద్దిగా గ్రాప్ పెంచుకుందాం అనుకునేది. బట్ అది తనుజ గారికే ప్లేస్ అయింది. వాళ్ళ కామనర్స్ అంతా ఈమెను టార్గెట్ చేసినా కానీ ఈమె మంచిగా డిఫెండ్ చేసుకునింది. దానివల్ల ఈమె గ్రాఫ్ బాగా పెరిగిపోయింది అనమాట. దాంతో ఓటింగ్ బాగా ఎక్కువ పడుతుంది. అండ్ ఆమె పర్సనల్గా కూడా కొద్దిగా బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, అలా ఇలా అంటూ చేయడం మటుకు తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే అంత బాగా కష్టపడి ఆమె వంట చేస్తూ బాగా పెడుతుంది, మంచిగా వంట చేయించుకున్నారు, తింటున్నారు, కావాల్సింది చేయించుకున్నారు, మళ్ళీ ఈమెనే తప్పుపట్టేస్తున్నారు. ఇంకా హరీష్ గారు అయితే కొద్దిగా లిమిట్ దాటేసి మీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, అన్నపూర్ణ అలా లేదు, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అలాంటి డైలాగులు వాడడం ఎంతైనా తప్పు. దానివల్ల బాగా సింపతి వర్కౌట్ అయింది తనుజ గారికి. దానివల్ల ఓటింగ్ బాగా పడుతుంది. సో ఇంకా సెకండ్ ప్లేస్ చూసుకుంటే ఇమాన్యుల్ గారు ఉంది. ఈయనకు దాదాపు 18 to 21% ఓటింగ్ పడుతూ ఉంది. ఎందుకంటే ఈ బిగ్ బాస్ హౌస్లో కల్లా అందరిలో కల్లా కొద్దిగా మెచ్యూర్గా తెలివిగా ఆలోచిస్తున్న పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఇమాన్యుల్ గారు. ఏంటంటే ఫస్ట్ నుంచి చూసినా కానీ ప్రతి చోట చాలా మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నారు. అలాగే నిన్న నామినేషన్ టైంలో కూడా భరణి గారు హరీష్ గారితో మాట్లాడేటప్పుడు వెళ్తూ ఉంటే ఆపడం కానీ, గ్రూప్ గేమ్ అయిపోతుందన్నా వెళ్తే వద్దు వద్దు అని ఆపడం కానీ, తనుజ గారిని బాధపడుతూ ఉంటే ప్యాంపరింగ్ చేయడంలో కానీ నువ్వు చాలా బాగా డిఫెండ్ చేసుకున్నావు అమ్మా, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, ఏడవద్దు, నువ్వు ఏడిస్తే ఓడిపోయినట్టు అవుతుందని. సో ఇలా ప్రతి చోట సంజన గారి విషయంలో కూడా మీరు తప్పు చేస్తున్నారు మేడం అని చెప్పి డైరెక్ట్గా ఆమెకే చెప్పివ్వడం, తప్పుగా అని చెప్పడం కానీ, అలాగే కామనర్స్ గేమ్ని కూడా అనలైజ్ చేయడంలో కానీ చాలా మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నాడు. ఏదంటే ఈ కామనర్స్ అంతా ఓన్లీ ఒకరే నామినేషన్లోకి వచ్చారు. బట్ సెలబ్రిటీస్ మొత్తం అందరూ ఆల్మోస్ట్ 8 మెంబర్స్ నామినేషన్లోకి పోయినారు. ఎందుకంటే వాళ్ళు బాగా తెలివిగా ఆడారు. మనం తెలివిగా ఆలోచించుంటే అందరం ఒక్కరి మీద హ్యామర్ ఇచ్చేసి ఒకరిని సేవ్ చేసి మిగిలిన 5 డేంజర్ జోన్లోకి తెచ్చుండొచ్చు. బట్ మనం అలా చేయలేకపోయినామని చెప్పి గేమ్ని చాలా బాగా అనలైజ్ చేస్తున్నారు. చాలా బయట కూడా మంచిగా నేమ్ ఉంది కాబట్టి ఓటింగ్ ఆటోమేటిక్గా ఈయనకి బాగుపడుతుంది. సో ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చి సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఈయనకి ఆల్మోస్ట్ ఒక 12% ఓటింగ్ పడుతుంది. సో ఫస్ట్ 2 days కొద్దిగా సైలెంట్గా ఉన్నాడు. ఏంద్రా ఈయన ఈ వీక్ ఫస్ట్ వీక్ వెళ్ళిపోయేటట్టు ఉన్నాడు అనిపించింది కానీ, బట్ ఈయన నామినేషన్ టైంలో ఒక చిన్న పాయింట్ చెప్పారు. హరీష్ గారు మీరు అలా సైలెంట్గా ఉన్నారనే పాయింట్తోనే నామినేట్ చేయడంతో ఈయన ఒక చిన్న మాట అన్నాడు, 2 days కదా అయింది సార్, కొద్దిగా టైం పడుతుంది కలవడానికి. సో ఆడికి నేను బాగానే మింగిల్ అవుతున్నాను కదా నిన్నటికి ఈ రోజుకి అని చెప్పి పాయింట్ ప్రజల్లో కూడా ఇది కొద్దిగా రీచ్ అయినట్టుంది ఓటర్స్కి. దాంతో కొద్దిగా ఓటింగ్ గ్రాప్ పెరుగుతుంది. అండ్ నిన్న ఫస్ట్ డేకి నిన్నటికి కొద్దిగా చేంజ్ కనిపిస్తుంది. కొద్దిగా కంటెంట్ ఇస్తున్నారు ఈయన. మరీ ఓటింగ్ టాప్లోకి వెళ్ళిపోయేంత ఇవ్వరు కానీ కొంచెం ఓటింగ్ పడేటట్టుగా కొద్దిగా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. నిన్న ఫుడ్ కోసం బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసుకోవడం కొద్దిగా కామెడీగా కానీ, తనుజ గారితో మాట్లాడడం కానీ, అక్కడక్కడ ఇన్వాల్వ్మెంట్ అవుతూ కొద్దిగా కంటెంట్ ఇస్తున్నారు. అండ్ ఈయన కొద్దిగా బాగానే నేమ్ ఉంది కాబట్టి బయట ఓటింగ్ ఆ మాత్రం పడుతున్నాయి ఫ్రెండ్స్. 4th ప్లేస్లో రాము రాథోర్ గారు ఉన్నారు. ఈయన నిజంగానే ఇన్నోసెంటా లేదా మనీష్ గారు చెప్తున్నట్టు ఫేక్ ఇన్నోసెంటా అనిపిస్తుందా? మీకేమనిపిస్తుందో కొద్దిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇంక మాట్లాడుకుంటే ఈ బిగ్ బాస్లో ఇచ్చిన టాస్క్లో కల్లా కొద్దిగా టఫెస్ట్ టాస్క్ ఇది. ఏమంటే ప్రతి ఒక్కరి క్లాత్స్ను వాష్ చేయడము, ఐరన్ చేయడము, అంటే అది కూడా బిగ్ బాస్ దాన్ని ఎండలో చేయిస్తున్నాడు. సో ఆ ఎండలో అంత వర్క్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం.
సో ఇంట్లో ఒకరి క్లాత్స్ వాష్ చేయాలంటే ఎంత కష్టమో అది చేసే వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్. సో అది చాలా టఫెస్ట్ వర్క్. అయినా ఆయన అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అందరి బట్టలు వాష్ చేస్తూ ఎటువంటి నేను ఒక సెలబ్రిటీని అనే ఆలోచన చాలా సింపుల్గా ఆయన వర్క్ చేస్తున్నారు. కాబట్టి నాకైతే రియల్గానే ఇన్నోసెంట్గానే కనిపిస్తున్నారు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈయనకి ఇంత ఓటింగ్ పడడానికి రీజన్ ఏంటంటే, ఈయన ఫస్ట్ జరిగిన గొడవ అప్పుడు ప్రియాతో అండ్ శ్రీజ గారితో కూడా చాలా పొలైట్గా వెళ్ళి సారీ చెప్పి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు ఫుడ్ ఇవ్వకూడదని, జస్ట్ మాట అన్నాను, ఏదో మనం బుక్ అయిపోతామేమో అని అంతేగాని అని సారీ కూడా చెప్పాడు చాలా పొలైట్గా. బట్ వాళ్ళు ప్రియా అండ్ శ్రీజ గారు మాత్రం అసలు ఒప్పుకోలేదు, టార్గెట్ చేశారు. ఈ మనీస్ అయితే ఇంకా ఓవర్గా ఈయన మీద టార్గెట్ పెట్టేసుకున్నాడు. ఈయన్ని బాగా నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నిన్న గుడ్డు విషయంలో ఫస్ట్ ఆయన చెప్పలేదు, అంటే ఆయనకి కన్ఫర్మేషన్ లేదని చెప్పి చెప్పలేదు సంజన గారే తిన్నారని చెప్పి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇష్యూ అవుతున్నాక ఫస్ట్ చెప్పింది కూడా ఆయనే. బట్ కానీ ఈ మనీష్ గారు వచ్చి ఆయన్ని మరీ ఆ చిన్న విషయంలో ఓవర్గా రియాక్ట్ అయిపోయి రాము గారిని మీరు ఫేక్గా ఆడుతున్నారు, ఫేక్ ఇన్నోసెంట్గా యాక్ట్ చేస్తున్నారు, సింపతి కోసం ట్రై చేస్తున్నారు అని చెప్పి మొహం మీద అంత పెద్ద డైలాగ్ వాడటము కొద్దిగా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. సో దానివల్ల ప్రజల్లో కూడా కొద్దిగా పాజిటివ్ అయింది రాము గారికి. సో దానివల్ల కొద్దిగా ఓటింగ్ పడుతుంది. ఈయన కూడా సేఫ్ జోన్లో ఉన్నారు. ఇంకా తర్వాత ఫ్రెండ్స్ డిమాండ్ పవన్ గారు ఉన్నారు. ఈయనకి 10% ఓటింగ్ వరకు ఈయన పడుతుంది. సో ఈ డిమాండ్ పవన్ కూడా కొద్దిగా మంచిగా ఆలోచిస్తూ బాగానే ఆడుతున్నాడు గేమ్, కొద్దిగా ట్రాక్లోకి వచ్చినట్టున్నాడు. సో ఎలా అంటే నిన్న నామినేషన్ టైంలో కూడా భరణి గారు వచ్చి పవన్ గారు మీరు కొద్దిగా యాటిట్యూడ్ చూపిస్తున్నారు, మంచిగా రిసీవ్ చేసుకోవట్లేదు అని చెప్పినప్పుడు కూడా పవన్ గారు సింపుల్గా నేను చాలా ప్రేమగానే ఉన్నాను భరణి గారు, బాగా ప్రేమగానే నేను మీకు ఫుడ్ తినిపించడం కానీ ఇది మా సైడ్ ఫుడ్ టేస్ట్ చేయండి బాగుంటుంది అని చెప్పి నేను చాలా ఆప్యాయతగానే అందరితో ఉంటున్నాను. ఏది ఎవరు అడిగినా కానీ టెండెన్స్ నేను వాళ్ళకి అవి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అని చెప్పాడు. ఆ గొడవ ఆ ఇష్యూ అయిన తర్వాత కూడా తర్వాత రోజు భరణి గారి బర్త్డే అని చెప్పేసి స్వయంగా వెళ్ళి ఒక ఫ్రూట్ ఇచ్చి తినండి అని చెప్పడం ఇలాంటి మంచిగా అనిపించింది. సో అదే ప్రాజెక్ట్ అయినట్టుంది ప్రజల్లోకి. అంతేకాకుండా కొద్దిగా తెలివిగా కూడా ఆలోచిస్తున్నారు. ఏంటంటే ఒక మంచి పాయింట్ చెప్పాడు పవన్ గారు, ఏంటంటే హౌస్లోకి ఇంత ఫుడ్ వస్తుంది, బనానాస్ కానీ ఇవి కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువ వస్తున్నాయి అంటే టెండెన్స్కి కూడా ఇవ్వమనే ఉద్దేశంతోనే పంపిస్తున్నట్టున్నారు బిగ్ బాస్ అని చెప్పి ఒక చిన్న మంచి పాయింట్ బయటకు తీశారు. బట్ మిగిలిన వాళ్ళు ఎవరు అది అర్థం చేసుకోలేదు. సో దీన్ని బట్టి చూస్తుంటే కొద్దిగా బాగా తెలివిగా ఆలోచిస్తున్నారు, కొద్దిగా మంచిగా అందరితో కూడా బాగానే ఉంటున్నారు. సో దీనివల్ల ప్రజల్లో కొద్దిగా ఓటింగ్ పడుతుంది. సో దీని తర్వాత ఫ్రెండ్స్ 6th ప్లేస్లో సంజన గారు ఉన్నారు. ఈమెకు కూడా 9% ఓటింగ్ పడుతుంది. యాక్చువల్గా ఫస్ట్ డే గొడవను చూసుకొని ఈమెకి ఇంత ఓటింగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ బట్ నిన్న మొన్న అంతా బిగ్ బాస్ మొత్తం కంటెంట్ అంతా ఈమె చుట్టే తిరుగుతుంది. సో ఫస్ట్ డే నేనే చెప్పాను కొద్దిగా ఈమె ఈగోకి వెళ్ళినట్టుంది అని. కానీ బట్ అక్కడ అంత గొడవ జరిగినా కానీ 14 మంది టార్గెట్ చేయడము కొద్దిగా ఆమెకి సింపతి వర్కౌట్ అయ్యేటట్టుంది. ప్రజలు ఎందుకు ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు అనే ఉద్దేశంతోనే బయటకు ప్రాజెక్ట్ అయినట్టుంది. అదే విషయాన్ని కూడా శ్రీజ గారు, ప్రియా గారు అండ్ మనీష్ వీళ్ళు కూడా డిస్కస్ చేసుకుంటారు. వాళ్ళు కూడా అదే అన్నారు, బయటకి ఇది ఇలా ప్రాజెక్ట్ అవ్వదు, 14 మంది ఒకరి మీద టార్గెట్ చేస్తున్నాం అనే విషయం లాగానే ప్రాజెక్ట్ అవుతుంది, ఇంక ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వదని కూడా అనుకుంటారు. సో అలానే అయినట్టుంది. సో అందుకే ఈమెకు ఓటింగ్ కూడా పడుతుంది. నిన్న గుడ్ టాస్క్లో అయితే ఇంకా హైలైట్ టీమా కొద్దిగా రాంగ్గానే అనిపించినా కానీ అది ఆమెకు పాజిటివే అవుతుంది. ఎందుకంటే నిన్న గుడ్ టాస్క్ ఆమె జోవెల్గానే ఇది గుడ్డే కదా అన్నట్టు చేసింది. బయట ప్రజల్లో కూడా ఆమె బాలింత కొద్దిగా గుడ్డు చూసి టెంప్ట్ అయ్యాను, ఇది గుడ్డే కదా అని ఎంత చెప్తూ ఉన్నా కానీ ఈ కామనర్స్ దాన్ని అనవసరంగా పెద్ద ఇష్యూ చేసేసి ఇదేదో పెద్ద ఏదో బంగారాన్ని దోచేసినట్టు పెద్ద గొడవ చేయడం వల్ల అది ఈమెకే
పాజిటివ్ అయింది. సో దానివల్ల ఈమె కొద్దిగా ఓటింగ్ బాగానే పడుతుంది. ఇంకా తర్వాత 7th ప్లేస్లో రీతు గారు ఉన్నారు. ఈమెకి 6% దాకా పడుతుంది. సో ఫస్ట్ 2 డేస్లో కొద్దిగా బాగానే అనిపించారు ఈమె గేమ్ కానీ, బట్ తర్వాత వచ్చేసరికి నిన్న తనుజ గారి విషయంలో ఈమె గ్రాఫ్ కొద్దిగా డౌన్ అయినట్టుంది. అందుకే ఓటింగ్ కొద్దిగా తక్కువ అయిపోయింది. ఏంటంటే నిన్న నామినేషన్ టైంలో శ్రీజ వచ్చి ఏదో దెబ్బ తగిలింది తనుజ గారి వల్లే అని చెప్పి ప్రొజెక్ట్ చేసి ఆమె కొద్దిగా సింపతి కొడదాం అనుకుంటే దా పాయింట్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి రీతు తనుజ గారిని నెగిటివ్ చేయడానికి ఈమె గ్రాఫ్ పెంచుకోవడానికి ట్రై చేయడంలో కొద్దిగా ఆమెకు నెగిటివ్ అయిపోయింది. సో అది తనుజ గారు ఏం పెద్ద మిస్టేక్ అయితే ఏం అనిపించలేదు నాకు కూడా. ఎందుకంటే ఆ గేమ్ ఆడే టైంలో ఎవరైనా టార్గెట్ మీద ఫోకస్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. సో అది బై మిస్టేక్ గాయం తగులుతూ ఉంటుంది ఆటలో అన్నాక. సో దాని విషయంలో ఆమె ఆ వెళ్ళే స్పీడ్లో ఎలా దెబ్బ తగిలిందో ఆమెకు తెలిసి ఉండదు. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా తగిలింది అని అడిగింది తనుజ వచ్చి రీతు గారిని. సో కానీ అది అర్థం చేసుకోకుండా సోల్ ఫ్రెండ్షిప్ లేదని చెప్పి నేను అసలు నీ సారీ యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి అక్కడ కొద్దిగా నెగిటివ్ అయినట్టుంది రీతు గారికి. అందుకే ఓటింగ్ కొద్దిగా డౌన్ అయింది. కొద్దిగా చాలానే డౌన్ అయినట్టుంది. సో తర్వాత ఇంకా లాస్ట్లో ఫ్లోరా సైని అండ్ షష్ఠి గారు ఉన్నారు. వీళ్ళకి దొందే. వీళ్ళిద్దరికి 2 to 3% ఓటింగ్ మాత్రమే పడుతుంది. వీళ్ళే డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఏంటంటే వీళ్ళిద్దరి నుంచి అస్సలు కంటెంటే లేదు ఫ్రెండ్స్. ఏదంటే ఫస్ట్ డే నుంచి కూడా. సో ఫ్లోరా సైని గారి విషయంలో ఫస్ట్ డే సంజన గారితో గొడవలో కొద్దిగా ఎందుకు ఇంత టార్గెట్ చేసిందేమో సంజన గారు ఏమని అనిపించింది. కానీ నిన్న ఎపిసోడ్ వల్ల ఫ్లోరా గారు కొద్దిగా నెగిటివ్ అయ్యారు. ఏంటంటే చిన్న ఓట్ ఫ్రీ బర్డ్ అనే వర్డ్ సంజన గారు అన్నారని చెప్పి అది మనసులో పెట్టుకొని నిన్న గుడ్డు విషయంలో గొడవ అయినప్పుడు ఈ సంజన గారి దగ్గరికి వచ్చి మీకు బాగా అయ్యింది, మీకు ఇలానే అవ్వాలి అనే ఉద్దేశంలో లాగా గిచ్చి పాయింట్అవుట్ చేసినట్టు వచ్చి మాట్లాడింది. సో అక్కడ కొద్దిగా ఫ్లోరా సైని గారికి నెగిటివ్ అయింది. ఏంటంటే ఇక్కడ సంజన గారు కూడా ఫ్రీ బర్డ్ అనే ఉద్దేశం ఏం రాంగ్గా ఏం లేదు. జస్ట్ పెళ్ళి కాలేదు, మీరు కొద్దిగా ఫ్రీగా ఉంటారు అన్న ఉద్దేశంలోనే అనింది. బట్ దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుని అదే మైండ్లో పెట్టేసుకొని నిన్న కూడా కొద్దిగా గొడవ వేసుకోవడానికి ట్రై చేసింది. కొద్దిగా మీకు బాగా అయ్యింది అనే టైప్లో వచ్చి కొద్దిగా సంజన గారిని పాయింట్అవుట్ చేయడంలో ఈమె కొద్దిగా నెగిటివ్ అయింది. అండ్ ఆల్సో కొద్దిగా ఓవర్ ఎమోషన్ అయిపోతున్నారు అండ్ కంటెంట్ ఏమి ఇవ్వట్లేదు. కాబట్టి ఈమె అంత ఓటింగ్ని ఇంపాక్ట్ చేయలేకపోయింది ఫ్రెండ్స్. దానివల్ల ఈమె డేంజర్ జోన్లో ఉన్నారు. అండ్ షష్ఠి గారు అయితే ఇంకా అస్సలు కొద్దిగా ఫస్ట్ డే ఆ ఫ్లోర్ క్లీనింగ్లో కొద్దిగా ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు. అక్కడక్కడ కొద్దిగా మంచిగా మాట్లాడుతున్నారు అనిపించారే కానీ తర్వాత ఎటువంటి కంటెంట్ లేదు. చాలా సైలెంట్గానే ఉంది, ఏం కంటెంట్ లేదు. అండ్ నిన్న ఈ గుడ్డు గొడవలో ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు. ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నారో తెలీదు. అసలు నాకు సంబంధమే లేదు, అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో ఒక కంటెస్టెంట్ సెలబ్రిటీ స్థాయిలో ఉన్నామని సిగ్గు లేదు మీకు ఆ గుడ్డు తినడానికి, ఇలాంటి వర్డ్స్ అన్ని యూజ్ చేస్తూ ఓకే. నాకేమనిపించిందంటే ఈ కొద్ది కంటెంట్ కోసమే కొద్దిగా ఓవర్ రియాక్ట్ అయినట్టు అనిపించింది. అఫ్కోర్స్ ఆ గుడ్డు వల్ల కామనర్స్ ఏంటంటే అందరినీ లోపలికి రానిరు అన్నారు కానీ ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదనిపించింది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో చెప్పండి. సో ఓవరాల్గా చూసుకుంటే సృష్టి గారు అండ్ ఫ్లోరా సైని గారు డేంజర్ జోన్లో ఉన్నారు. మేబీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చు. వీళ్ళ తర్వాత కొద్దిగా రీతు చౌదరి గారు కొద్దిగా డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఓటింగ్ రిజల్ట్స్ గురించి. ఇంకా రేపు టాస్క్ని బట్టి మేబీ దీన్ని కొంచెం ఓటింగ్ చేంజ్ అవ్వచ్చు అటు ఇటుగా. చూద్దాం ఏమవుతుందో. మీకేమనిపిస్తుందో కొంచెం చెప్పండి ఫ్రెండ్స్. అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ నా వీడియో నచ్చితే అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.